శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. మీనరాశి, ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి మరి గురువు మార్పు రీత్యా? మీనరాశి వాడికి గురువు మార్పు అనేది చాలా మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు వాళ్ళకి సో భాగ్యము, అదృష్టము, యోగం అన్ని కలిసి వస్తాయి. ఎందుకంటే రాశాధిపతి గురువు మీనరాశికి దాంట్లో వెళ్ళి కర్కాటక రాశిలో ఉండడం అనేది ఒక విధంగా మీనరాశిలో కంటే కర్కాటక రాశిలో ఉండడమే మీనరాశి వాళ్ళకి చాలా లాభాలు. ఎంత లాభం అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారికం కానీ, వాళ్ళకి ఒక మంత్రస్థానం కానీ ప్రతి విషయంలో వీళ్ళకి ఉన్నతమైన అనుకూలత సంబంధించింది బ్రహ్మాండం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆ జాతకంలో యోగం ఉండాలి అంటే ఈ గురువు ఒక ఫలితాలు ఖచ్చితంగా వీళ్ళకి కనిపిస్తాయి. మీనరాశికి ఏనాటి ప్రభావం అటువంటి శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల కాస్తంత ఏంటంటే కాస్త ప్రభావం ఎలా ఉంటుంది, వ్యయంలో రాహు ఉండడం వల్ల ఈ శని రాహు ఒక ప్రభావం ఏంటంటే మనుషుల్ని బాగా బద్ధకస్తులు చేయడం, విధానస్తులు చేయడం, ఆ పని మీద శ్రద్ధ లేకపోవడం, అది చేయాలని ఆసక్తి రాకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి మీనరాశి వాళ్ళకి. అంటే వాళ్ళు చేయాలని పూజ చేద్దామని పొద్దున్నే లేద్దామని రాత్రి అనుకుంటారు, పగలు లేవలేరు, లేవడానికి శరీరం సహకరించదు. అలాంటి అవస్థ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి అవస్థ నుంచి వాళ్ళు కొంచెం మీనరాశి కర్కాటక రాశిలో గురువు రావడం వల్ల గెలుస్తారు. నేను లేవగలని, పొద్దున్నే లేవాలి, లేచి కూర్చోవాలి, పూజ చేయాలి, నా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అని చెప్పి ఇది మాత్రం జరుగుతుంది వాళ్ళకి. అంటే పొద్దున్నే లేచి ప్రారంభం ఏదైతే ప్రాతకాలంలో చేద్దాం అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశం 100% జరుగుతుంది. ఇక శని భగవాన్ ఒక ప్రభావం, రాహు ఒక ప్రభావం, గురువు ప్రభావం ముందు తగ్గిపోతాయి మీనరాశి వాళ్ళకి. వీళ్ళకి అదృష్టం. ఇంకా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ఉన్నతమైన స్థానాలకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ఏంటంటే రాహు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. ఈ రాహు ఇంపాక్ట్ వల్లే కాస్తంత ఆలస్యం, ఆటంకాలు, అడ్డంకులు జరగవలసినవి కూడా గురువు మార్పు వల్ల జరగాలి అంటే వీళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిర్ణయించుకోవాలి. అంటే ఏంటంటే మేనిఫెస్ట్ లాంటి అంటే చెప్తాం ఇప్పుడు మనం, నేను పొద్దున్నే లేవాలి చేస్తానని చెప్పేసి, అది నా వల్ల అవుతుందని చెప్పేసి అలా కాకుండా వీళ్ళు ఖచ్చితంగా మాట మీద నిలబడి లేవాలి. ఏదో రాత్రిపూట అనేసుకుని మేము మేనిఫెస్ట్ చేసేసాం పొద్దున్నే లేవాలంటే అది అవ్వదు. వీళ్ళు మాట మీద నిలబడాలి. ఖచ్చితంగా మార్నింగే అలారం పెట్టుకొని బలవంతంగా శరీరాన్ని లేపి స్నానం చేసి సూర్య నమస్కారం, రాగి పాత్రలో సూర్యుడి దగ్గర నించుని ఆ పాత్ర పట్టుకుని ప్రార్థన చేసి ఆ నీళ్లు సూర్య భగవానికి అర్పించి స్టార్ట్ చేసే లైఫ్ ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. లేకపోతే ఈ రాహు శని భగవాన్ ఇంపాక్ట్ వల్ల 50-50 ఛాన్సెస్. అంటే గురువు వచ్చిన వల్ల ఏంటంటే వీళ్ళకి లాభం జరిగేది ఏంటంటే పిల్లల అభివృద్ధి అనేది జరుగుతుంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కాస్త అభివృద్ధి కావాలన్న వాళ్ళకి కాస్త జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కావాలన్నా కొంచెం మార్పులు జరుగుతాయి. బ్రహ్మాండంగా జరగాలి అంటే కాస్త వీళ్ళు కొంచెం బ్రహ్మాండమైన పనులు చేస్తే ఆ ప్రభావం అనేది బ్రహ్మాండం జరుగుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు మళ్ళీ వీళ్ళకి రావాలి అలాంటి వచ్చే స్థితి అంటే 12 ఏళ్ళు పడుతుంది. అవును. సో 12 ఏళ్ళు కానీ రాదు అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని వీళ్ళు పట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సో గట్టిగా పట్టుకున్న అదృష్టాన్ని చేసుకుంటే 100% వీళ్ళకి లాభాలు జరుగుతాయి. ఎందుకంటే మీన లగ్నం, మీనరాశి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే, ఒకవేళ మీన లగ్నం అయి ఉంటే అది అద్భుతమైన ఫలితం. ఈ గురువు ఉన్న నాళ్ళు వీళ్ళ జీవితంలో ఎన్ని కావాల్సిన అనుకున్నారో, అంటే ఎన్ని ప్లాన్లు వేశారు, అంటే ఇంటి కోసం కానీ, తర్వాత లోన్ల కోసం కానీ, స్థలం కోసం కానీ, పిల్లల విషయంలో కానీ ఏ ప్లాన్ అయినా జరుగుతుంది. 100% జరుగుతుంది. కాకపోతే ఏంటంటే శ్రద్ధ, బాధ్యత. పొద్దున్నే లేవాలి, సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడు ఒక దగ్గర ఎదురుగుండి నుంచి అర్ఘ్యం వదిలి దండం పెట్టుకొని జపం చేస్తేనే అవుతుంది. అంతేగాని నేను అవన్నీ చేయను, నాకు ఇవన్నీ కావాలంటే మాత్రం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానం, ఇక్కడ ఉండే బలం ఏంటంటే ఆయన కోరుకునేది ఆ రకమైన విధానాన్ని కావాలి. ఇక్కడ శనేశ్వరుడు రాహు ఉండడం వల్ల వీళ్ళు చేయలేకపోరు. మామూలుగా వీళ్ళు అలాగే చేస్తారు. కాబట్టి శని రాహుల ప్రభావం ఏంటంటే చేయలేదు. అది కావాల్సింది కాకుండా వేరే అడిగిస్తుంది. ఇది జరుగుతుంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఆరోగ్యం ఆల్రెడీ వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్య సమస్య వల్లే ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కొంతమందికి బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఎందుకంటే రాహు ఒక ప్రభావం, వెన్నుపూస మొత్తం ఇలా పట్టేసుకుంటాడు ఆయన. దానివల్ల అసలు మనిషి ఇలా నిలబడరు, ఇలా ఉండాలి అనిపిస్తుంది వాళ్ళకి.
సో శని భగవాన్ ఒక ప్రభావం, కాళ్ళు చేతులు పడుతూనే ఉంటాయి, పని చేస్తుంటాం. దీనివల్ల వీళ్ళు చాలా అవస్థ పడుతుంటారు. ఇంకా షుగరు బీపీలు ఉన్న వాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఇంకా పెరుగుతూ హెచ్చులు అవుతుంటాయి. సో గురువు రావడం వల్ల వీళ్ళకి దానివల్ల లాభం ఏంటి అంటే వీళ్ళు పొద్దున్నే లేవడమే. లేవగలిగితే ఆరోగ్యం అనేది ఆధీనంలోకి వస్తుంది, లేకపోతే అది కాస్తంత అవస్థ ఇబ్బంది పడుతుంది. రైట్ అండి. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అన్యస్వమాలు ఆరాధన ఖచ్చితంగా, రోజు హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా చదవడం, ఆదిత్య హృదయం చదవడం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, ఈ 2 చదివితే గురువు ఉన్నంతకాలం వీళ్ళు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయి. అద్భుతం. 100% జరుగుతాయి. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ 2 కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు, సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ 2 గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహుకేతువులు ఒకరు, రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడు అయితే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలగమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా, బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారి చూపించే మనం అవుతాం, లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100% చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా గురువు మార్పు రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అందరికీ అందించారు. మరి ఆ విషయాల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఈ రాశి ఆ రాశి అని కదా, అందరికీ ఆయన మేలే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్స్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.